మెయిన్ ఖచ్చితంగా అందులో నేను ఒక్కడిగా ఉండాలి, అందులో నేను ఒక్కదానిగా ఉండాలి అనే డెడికేషన్ మనకు ఉండాలి. ఆ ప్రవక్త చూసిన యవనస్తుడు నన్నే చూశాడు అనే కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. ఆమేన్. ఏదో చర్చ్ కామర్స్గా మనం ఉండడానికి కుదరదండి. చర్చ్కి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళుగా మనం ఎంత మాత్రం ఉండకూడదు. నా ప్రియ సోదరి సోదరులను గమనించండి, బైబిల్ ప్రారంభం నుండి చివరి వరకు యవనస్తుల్ని దేవుడు వాడుకున్నాడు. వారే దేవుని వాక్యము కొరకు బలంగా నిలబడినవారు. సొలొమోను యవనస్తుడే 19 సంవత్సరాల్లో రాజు అయిపోయాడు. చిన్న వయసులోనే రాజు అయ్యాడు. కానీ దేవుడు ఆ వ్యక్తిని పైకి లేపాడు. ప్రపంచమంతా కూడా అతని వైపే తిరిగేలాగా సంసోను బ్రతికాడు. ప్రభువా, నీ జ్ఞానం నాకు ఈ ప్రభువా, నీ వాక్యము నాకు బయలుపరచు, నీ వర్తమానం నాకు బయలుపరచు. నాకు డబ్బు వద్దు, ఐశ్వర్యం వద్దు, నాకు రథాలు వద్దు, నాకు కార్లు వద్దు, నాకు బిల్డింగ్లు వద్దు, నీ వాక్యం నాకు కావాలని అడిగాడు.